యాక్చువల్గా ఒక వాస్తు సిద్ధాంతిగా ఒక మార్కింగ్స్ ఎగ్జిబిట్ చేసేటప్పుడు లెవెలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం జగ్గేపేట దగ్గర ఒక మండువా అనేది కడుతున్నాము. ఇక్కడ స్లాబ్ వేస్తున్నారు అనమాట. మనం చూసుకోవాల్సింది ఏంటంటే కింద ఫ్లోరింగ్ 0 లెవెల్ అంటాం, అలాగే స్లాబ్ కింద భాగం మధ్యలో ఉన్నటువంటి స్పేస్, ఒక వాల్యూమెట్రిక్ స్పేస్ ఎంత ఉండాలి అనే కొలత ఖచ్చితంగా మనం సాధించాలి. అందుకని ఇప్పుడు మనం 0 లెవెల్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాం. యాక్చువల్ మనం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనకి. తొక్కావా? నేను తొక్కానా? ఓకే ఓకే, డన్. ఇది అయింది. రండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది పక్కన పెట్టండి. అది కూడా కరెక్టేనా? అది కూడా చెక్ చేయాలా? అది కూడా చెక్ చేసి దానికి గుర్తున్న దారం లాక్ కట్టండి. ఈ దారానికి మనం టేప్ కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, హైట్ వచ్చేస్తుంది. ఆ హైట్ అన్ని పక్కన ఉందా లేదో మనం తర్వాత చూసుకుందాం. ఓకేనా? సో అంతే అంతే. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసే ముందే మనం ఫ్లోరింగ్ రోడ్ నుంచి ఎంత ఉండాలి, ఫినిష్డ్ ఫ్లోరింగ్, లోపల స్లాబ్ వేసిన తర్వాత మధ్యలో ఉన్న స్పేస్ ఎంత హైట్ ఉండాలి, ఎటువంటి మెటీరియల్ మనం ఫ్లోరింగ్కి వాడుతున్నాం, కాండూర్ రాయి వాడతామా, మామూలు టైల్ వాడతామా, గ్రానైట్ వాడతామా, వుడెన్ ఫ్లోరింగ్ వాడతామా, ముందు మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలుసున్నప్పుడు ఆ మెటీరియల్స్ యొక్క మందం ఏదైతే ఉంటుందో వాటి థిక్నెస్ కన్సిడర్ చేసి కొలతలు ఇచ్చుకోవాలి మనం ఇక్కడ. సో ఇక్కడ మేము చాలా శ్రద్ధగా భక్తిగా డన్ దగ్గరికి వెళ్ళి చూపెట్టాలి, ఒకే లెవెల్కి ఉందో దగ్గర చూపారు. సో చేయాలన్నమాట. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఒక దారం పెట్టామనుకోండి, ఆ పైరు వచ్చి మూలమట్టానికి పెట్టేసి చూద్దాం. సో ఈ రకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం వల్ల మాత్రమే వాస్తు బలం ఇక్కడ పుడుతుందన్నమాట. మనం ఊహించినటువంటి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ ఇంటి యజమానికి యజమానురాలకి ఎలివేట్ చేసేటటువంటి వాస్తు శక్తి మనకు కావాలి. అది స్పెసిఫిక్ కొలతల్లో మాత్రమే ఉంటుంది. సో ఆ కొలతలు మనం ఏం చేయాలి, అచీవ్ చేయాలి. అచీవ్ చేసినప్పుడు మాత్రమే ఆ పల్సేషన్, ఆ నటరాజ నష్టం అనేది అక్కడ తాగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.